దేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిందని సీమాంధ్ర నేతలు అనవసరంగా రాద్ధాంతం చేయడం తగదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలకు కొంత భావోద్వేగం ఉండడం సహజమని, వారందరినీ ఒప్పించగల నమ్మకం తమకుందని ఆయన అన్నారు. ఉద్యమాలతో ఇప్పటికే తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, సీమాంధ్రలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత నేతలదేనని విహెచ్ అన్నారు. ఆంధ్ర నాయకులలో కోపము ఏది ఒక విధమైనటువంటి ద్వేషం కూడా ఉంటుంది. అయ్యో మాకు తెలంగాణను విడగొట్టేసిరు, మాకు సెపరేట్ అని. అది కొన్ని రోజులే ఉంటుంది. దాంతో పాటు ప్రజల ఒత్తిడి మీద మా రాయపాటి సాంబశివరావు కూడా రాజీనామా చేశాడు. నేను కోరేది ఏమిటంటే, ఆయన కూడా సోనియా గాంధీకి అతి సన్నిహితుడు. తప్పనిసరిగా ఆయన లెటర్ సోనియా గాంధీకి పంపించారు కాబట్టి సోనియా గాంధీ కూడా కన్విన్స్ చేస్తుంది, మేము కూడా కన్విన్స్ చేస్తాం. అదేవిధంగా కొందరు శాసనసభ్యులు కూడా చేశారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది, మా పైన కూడా ఉంది.